Welcome to my channel, IIT Foundation in Maths for 6th class. Chapter 5, Ratio and Proportion, and this is the first part, starting the chapter. The Ratio and Proportion chapter ni ipude start chestunnam anamata. ఇక్కడ రేషియో అనేది మన డే టు డే లైఫ్లో చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం. టూ సిమిలర్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి రేషియో యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక స్మాల్ స్టిక్ ఒక బిగ్ స్టిక్ ఉందనుకోండి, ది లెంగ్త్ ఆఫ్ ద స్టిక్స్ ఈజ్ ఇన్ ద రేషియో 1:5 అన్నాం అనుకోండి. ఇప్పుడు ద సెకండ్ స్టిక్ యొక్క లెంగ్త్ ఫస్ట్ స్టిక్ యొక్క లెంగ్త్కు 5 times ఉందని 1:5 అంటాం. 1:5. Suppose first stick is 1 centimeter and the second stick is 5 centimeters. And their lengths are in the ratio 1:5 అని రాస్తాము అని చెప్తాం అన్నమాట. దాన్ని ఈ విధంగా :1:5 అంటే దీన్ని 1:5 అంటాం. ద లెంగ్త్స్ ఆఫ్ ద టూ స్టిక్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:5 అని చెప్తాం అనమాట. సో రెండు సిమిలర్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి రేషియో ఉపయోగిస్తారు. రెండే కాదు, అంతకంటే ఎక్కువైనా 2 లేదా అంతకంటే ఎక్కువ సిమిలర్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి రేషియో ఉపయోగిస్తాం అనమాట. సపోజ్ 3 స్టూడెంట్స్ దగ్గర, 3 స్టూడెంట్స్ దగ్గర డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయనుకోండి. ఒకరి దగ్గర ఉండే పెన్సిల్ 6 centimeters ఉంది, ఇంకొకటి దగ్గర ఉండే పెన్సిల్ 8 centimeters ఉంది, ఇంకొకటి దగ్గర ఉండే పెన్సిల్ 12 centimeters ఉంది. అప్పుడు ఎలా చెప్తాము? వాళ్ళ లెంగ్త్స్ ఆఫ్ దేర్ పెన్సిల్స్ ఆర్ ఇన్ ద రేషియో, ఆ లెంగ్త్స్ చెప్తాం అనమాట. అక్కడ ఇంకా యూనిట్స్ అక్కర్లే, సేమ్ యూనిట్స్, సేమ్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ని కంపేర్ చేయడానికి మనం రేషియోస్ ఉపయోగిస్తాం అనమాట. సపోజ్ వెయిట్స్ కానీ, హైట్స్ కానీ, లెంగ్త్స్ ఇట్లా ఏదైనా కూడా సేమ్ క్వాంటిటీస్ని కంపేర్ చేయడానికి రేషియోస్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు పెన్సిల్స్ 3 పెన్సిల్స్, సపోజ్ 3 పెన్సిల్స్ 6 centimeters, 8 centimeters, 12 centimeters ఉన్నాయనుకోండి. 3 స్టూడెంట్స్ దగ్గర 3 లెంగ్త్స్ ఆఫ్ పెన్సిల్స్. అప్పుడు వాటి లెంగ్త్ యొక్క రేషియో ఏమని చెప్తామంటే 6:8:12 అని చెప్తాం. ఇంకా సింపుల్గా దీన్ని ఈ 3 కూడా 2తో డివైడ్ అవుతాయి కాబట్టి 3:4:6 అని చెప్తాం అనమాట. దీన్ని సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ దిస్ రేషియో అంటాము. ఇక్కడ అన్ని సెంటీమీటర్స్, ఒకే టైప్ ఆఫ్ యూనిట్స్ కాబట్టి యూనిట్స్ ఉపయోగించము. తర్వాత ఇక్కడ కూడా అన్నీ కూడా 2తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనము సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే 3:4:6 అంటే సపోజ్ ది ఫస్ట్ పెన్సిల్ ఈజ్ 3 times to a length. Suppose the first pencil is 3 times 2 centimeters. 2 centimeters అనే దానికి 3 times ఉందనుకోండి, 3 to 6 centimeters అని. అప్పుడు సెకండ్ది 4 into 2 centimeters అంటే 8 centimeters. థర్డ్ది 6 into 2 centimeters అంటే 12 centimeters ఉంటుందన్నమాట. ఆ విధంగా సింప్లెస్ట్ నంబర్స్లో చెప్తారు. ఈ రేషియోలో ఉండే వాటిని టర్మ్స్ అంటాం అనమాట. అంటే సపోజ్ 1:2:5 అనే ఒక రేషియో ఉందనుకోండి. 3 క్వాంటిటీస్ 1:2:5 రేషియోలో ఉన్నాయనుకోండి. అప్పుడు వీటిని టర్మ్స్ అంటారు. టర్మ్స్ ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము అంటారు అనమాట. రేషియోలో మనం ఎన్నిటినైనా కంపేర్ చేయొచ్చు, కాకపోతే సిమిలర్ క్వాంటిటీస్నే కంపేర్ చేస్తాము. సపోజ్ ఒక వెయిట్ని ఒక హైట్ని కంపేర్ చేయము. వెయిట్ ఆఫ్ ఏ బాక్స్ ఈజ్ 10 kilograms, హైట్ ఆఫ్ ఏ పిల్లర్ ఈజ్ 10 meters ఉందనుకోండి. అవి రెండు కంపేర్ చేయమన్నమాట, సేమ్ క్వాంటిటీస్ని కంపేర్ చేస్తాము. అది రేషియో అంటే. దట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంపారిజన్. వాటి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కాదు, ఆ రేషియోలో ఉంటాయంటే అన్ని టైమ్స్ ఆఫ్ అనదర్ నెంబర్ ఉంటాయన్నమాట. సపోజ్ ద వెయిట్ ఆఫ్ బాస్కెట్ ఈజ్ 10 kilograms అండ్ ద వెయిట్ ఆఫ్ అనదర్ బాస్కెట్ ఈజ్ 50 kilograms ఉంది. అప్పుడు దాని రేషియో ఏమని చెప్తామంటే 1:5 అనమాట. అంటే సెకండ్ వన్ ఈజ్ 5 times to ది ఫస్ట్ వన్ అని అర్థం. 1:5. ఇది 1 అయితే అది 5 ఉంటుంది, ఇది 2 అయితే అది 10 ఉంటుంది.
ఇది 10 అయితే అది 50 ఉంటుంది. ఆ విధంగా రేషియో అనేది అన్ని టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. ఆ రేషియోకు సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది అనమాట యాక్చువల్ మెజర్మెంట్. సో అది రేషియో ఈజ్ యూజ్డ్ టు కంపేర్ సిమిలర్ థింగ్స్. తర్వాత ఈ రేషియోస్కి జనరల్గా 2 క్వాంటిటీస్ యొక్క రేషియో తీసుకున్నాం మనం. ఫస్ట్ 2:3 అనే రేషియో ఉన్నది. దీన్ని మనము 2/3 అని కూడా రాయొచ్చు. 2:3 ఈజ్ ఆల్సో రిటర్న్ as 2/3 అని రాయొచ్చు. తర్వాత సపోజ్ మనకు 3:1 అనే రేషియో ఉందనుకోండి, దిస్ కెన్ బి రిటర్న్ as 3/1 ఆర్ 3 అనమాట రేషియో. సపోజ్ 4:1 అనే రేషియో ఉందనుకోండి, ఒక క్వాంటిటీ 4 టైమ్స్ ఉంటే రెండో క్వాంటిటీ 1 టైమే ఉంది, అప్పుడు ఆ రేషియోను 4:1 అంటారు. అప్పుడు దాన్ని ఎలా రాస్తారు? 4/1 అంటే 4/1 ఈజ్ నథింగ్ బట్ 4 అనమాట. సో సపోజ్ ఒక న్యాచురల్ నెంబర్ 2 ఉంది, ద రేషియో ఆఫ్ దిస్ 2 క్వాంటిటీస్ ఈజ్ 2 అన్నారు అనుకోండి, అప్పుడు ఏమని అర్థం? 2:1 అని అర్థం. ఎందుకంటే 2 అంటే 2/1, 2/1 అంటే 2:1 అనమాట. అది రేషియోస్ గురించి. ఈ రేషియోస్కు యూనిట్స్ ఏమి ఉండవు, సర్టన్ నంబర్ అంతే. సేమ్ యూనిట్స్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ ఏమి ఉండవు, అది గుర్తుపెట్టుకుని. రేషియో ఈజ్ ఏ టైప్ ఆఫ్ కంపారిజన్. రేషియో ఈజ్ యూజ్డ్ టు కంపేర్ 2 or more quantities of same kind. Ratio has no units. First term of a ratio is also known as antecedent. ఈ టర్మ్స్ అంటాం అన్న చెప్పాను కదా, 2:3 అనే రేషియోలో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ అంటాం. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటాం. కానీ ఈ ఫస్ట్ టర్మ్ని యాంటిసిడెంట్ అంటారు, అండ్ సెకండ్ టర్మ్ని కాన్సిక్వెంట్ అంటారు. కాన్సిక్వెంట్ సిఎల్ సెకండ్ టర్మ్ని కాన్సిక్వెంట్. అది అక్కడక్కడ ఉపయోగిస్తాము. యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ అని గుర్తుపెట్టుకోండి. రేషియోలో ఫస్ట్ టర్మ్ని యాంటిసిడెంట్ అని, సెకండ్ టర్మ్ని కాన్సిక్వెంట్ అని అంటాము. తర్వాత సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ రేషియో. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ రేషియో అంటే సపోజ్ ఒక రేషియో ఉందనుకోండి, 2:5 అని ఒక రేషియో ఉంది. దట్ ఈజ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్. అంటే ఆ రేషియోలో ఉండే టర్మ్స్ యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 అయితే అది సింప్లెస్ట్ ఫామ్లో ఉంది అని అర్థం. అంటే అవి రెండుటికి ఇంకే కామన్ ఫ్యాక్టరు లేదు. ఇంకేదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే ఆ రెండింటిని డివైడ్ చేస్తే అప్పుడు మనకు సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2:6 అనే రేషియో ఉందనుకోండి, 2:6. ఇప్పుడు ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది కదా, 2 అనేది దీనికి ఫ్యాక్టర్, దీనికి ఫ్యాక్టర్. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2. రెండు ఇప్పుడు 2కు ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2 ఫ్యాక్టర్స్. 3కి 6కి ఫ్యాక్టర్ రాస్తే 1, 2, 3, 6 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ 1 and 2 ఆర్ కామన్, రెండిటికి కామన్. ఈ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ 2. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 6 is 2. ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే అది సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నట్టు. ఇక్కడ 1 లేదు, 2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. దాన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్తో డివైడ్ చేయాలి, లేదా అవి రెండు దేంతో అయితే డివిజిబుల్ అవుతాయో దాంతో డివైడ్ చేసుకుంటూ పోతే చివరికి వాటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 వచ్చే టర్మ్స్ వస్తాయి. సరే, ఇక్కడ మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 అని కనుక్కున్నాం కాబట్టి రెండింటిని 2తో డివైడ్ చేస్తే 2/1 2/2 1 is to 3/2 3. So 2:6 అంటే nothing but 1:3. This is called the ratio in its simplest form. ఇది సింప్లెస్ట్ ఫామ్ అనమాట. ఇంకా ఈ 1:3 అనే రేషియోను ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా దాని రేషియో అంతే మారదు. సపోజ్ 2తో మల్టిప్లై చేస్తే 2 1s 2, 2 3s 6, 2:6 ఇస్ ద సేమ్ రేషియో. అట్లా 3తో మల్టిప్లై చేస్తే 3 1s 3, 3 3s 9, 3:9 కూడా సేమ్ రేషియో. కానీ సింప్లెస్ట్ ఫామ్ మాత్రం ఇదే. ఇవన్నీ ఈక్వల్ రేషియోసే. 4 అన్నా అనుకో 4:12 వస్తుంది. 5 అన్నా అనుకో 5 1s 5, 5 3s 15. ఇవన్నీ సేమ్ అనమాట, 1:3 రేషియోనే. బట్ సింప్లెస్ట్ ఫామ్ అంటే 1:3 రేషియోని ఎప్పుడు కూడా సింప్లెస్ట్ ఫామ్లో చెప్తూ ఉంటాం అనమాట, సింప్లెస్ట్ ఫామ్లో. సో ఇది సింప్లెస్ట్ ఫామ్. ఈ సింప్లెస్ట్ ఫామ్ అంటే ఆ రెండింటికి హెచ్సిఎఫ్ 1 ఉండాలి, దాన్ని సింప్లెస్ట్ ఫామ్ అంటారు. ఈ రేషియో ఈజ్ ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫామ్
when the HCF of the two terms is 1. సో ఒక రేషియోలోని టర్మ్స్ను ఒకే నెంబర్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన రేషియో వాల్యూ మారదనమాట. కానీ ప్లస్లు మైనస్లు చేస్తే రేషియో మారిపోద్ది. జస్ట్ మల్టిప్లై చేసిన అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేసిన ఒకే నెంబర్తో డివైడ్ చేసిన వాల్యూ మాత్రం మారదు. ఒక్కొక్కసారి రేషియోను ఫ్రాక్షన్స్లో ఇస్తారు, ఫ్రాక్షన్స్ ఫామ్లో ఇస్తారు. అప్పుడు ఎట్లా చేయాలి? సపోజ్ 1:2 1/2 1/3 ఇట్లా ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్ ఇదొక ఫ్రాక్షన్, ఇట్లా ఫ్రాక్షన్స్గా ఇచ్చారనుకోండి ఒక రేషియోను. దాన్ని న్యాచురల్ నంబర్స్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఈ 2 and 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి ఎల్సిఎం ఏమవుతుందంటే 2 × 3 6 అవుతుంది. ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి రెండింటిని. 2 3 6 3 2s 6. సో 3:2 అనమాట. సో 1/2 1/3 అంటే 3:2. ఇది దీని సింప్లెస్ట్ ఫామ్లో ఉంది, సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. ఎందుకంటే 2 and 3కి లేదా 3 and 2కు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కదా ఎక్సెప్ట్ 1. కాబట్టి HCF of 2 and 3 is 1. సో HCF of two terms in the factors in a ratio is 1, then the ratio is said to be in its simplest form. అదనమాట, సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి. ఎప్పుడైనా సరే రేషియోస్ జనరల్గా సింప్లెస్ట్ ఫామ్లో ఇస్తారు. లేదా మనం ఏదైనా ఒక రేషియో కనుక్కున్నప్పుడు దాన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలి ఫైనల్గా. అది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఇన్ దేర్ సింప్లెస్ట్ ఫామ్. ఫస్ట్ది 32:80. ఇప్పుడు 32:80 అనేది సింప్లెస్ట్ ఫామ్లో లేదు, ఎందుకంటే రెండు కూడా ఈవెన్ నెంబర్స్, రెండుతో డివైడ్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ సింప్లర్ టర్మ్స్లకు మార్చచ్చు. అయితే మనం ఒకేసారి దాన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చాలంటే ఆ రెండింటికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 32 and 80కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు రెండు కూడా 2తో డివైడ్ అవుతాయి. 2 1 2 6 12 2 40. నెక్స్ట్ 2తో 2 8 16 2 20s. నెక్స్ట్ 2తో 2 4 8 2 10 20. అగైన్ 2తో డివైడ్ అవుతుంది. 2 2s 4 2 5s 10. ఇక్కడ ఇంక ఇవి రెండు దేనితోనూ డివైడ్ కావు కాబట్టి HCF is equal to 2 × 2 × 2 × 2 4 2s వచ్చిందన్నమాట. 2 2s 4 4 2s 8 8 2 16. సో దీన్ని 16తో డివైడ్ చేయాలి. 80/16. 32/16 అంటే 2. 80/16 అంటే 5. 16 5s 8. So this is equal to, this ratio is equal to 2:5. This is in its simplest form. The simplest form of 32:80 is 2:5. Next 8/15 7/12. ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే మనము డినామినేటర్స్ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. 15కు 20కి ఎల్సిఎం. ఇవి రెండు కూడా 3తో డివైడ్ అవుతాయి. 3 5s 15 3 4s 12. ఇంక రెండు దేంతోనూ డివైడ్ కావు. మనం కనుక్కునేది ఎల్సిఎం కాబట్టి అన్నిటినీ మల్టిప్లై చేయాలి. 3 5s 15 15 4s 60. సో 8/15 × 60 is to 7/12 × 60. సో 15 1s 15 4s 12 1s 12 5s 12 5 40 8 4 32 is to 7 5 35. So this is the ratio. This ratio is equal to 32:35. This is in its simplest form. So next video lo continue చేద్దాం.